హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇక్కడ చూస్తున్నారు చేపల పులుసు పెడుతున్నది మా ఫ్రెండ్. మేము కూడా సేమ్ ఇట్లనే చేస్తాం. మా ఫ్రెండ్ వీడియో నాకు పంపించింది. చాలా రోజుల నుంచి అంటుంది ఒక్క వీడియోనన్నా నాది పెట్టే అని. ఈరోజైతే కుదిరింది. వీడియో కూడా పూర్తిగా పంపించలేదు. మా ఫ్రెండ్ చేపల పులుసు ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూడండి. మంచిగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించింది ముక్కలకైతే. నాకైతే చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ మా సైడ్ చేపలు దొరకవు, అస్సలు దొరకవు. ఎప్పుడో ఒక్కసారి వస్తాయి. మేము పొద్దున్న లేస్తే తోటలోనే కదా ఉండేది. మంచిగా పెట్టింది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది, అట్లా చేసింది. చేపల పులుసే కాదు, ఫ్రై కూడా చేసింది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా. అంటే ఆమె చిన్న హెల్ప్ అనమాట. నేను ఎక్కువ చేయలేను కదా. ఇట్లా నేను చేసే వీడియో అయితే ఇంత నీట్గా రాదు. ఎందుకంటే మాకు ఇంట్లో ఇల్లు కాదు కదా, మాది గుడిసె కదా, అంత నీట్గా అయితే రాదు. మా వీడియోస్ అయితే అంత నీట్గా ఉండవు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఓకే, కట్టెల పొయ్యి మీద బయట కూర్చొని అట్లా చేస్తాం. వీడియోస్ అయితే చాలా నీట్గా క్లియర్గా తీసింది. వీడియో అయితే ఫస్ట్ టైం చేసింది మా ఫ్రెండ్ వీడియో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ పెట్టండి. మంచిగా మిక్సీ పట్టి వేసింది అన్ని మసాలాలన్నీ. అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసి మంచిగా నూనెలో ఫ్రై చేస్తున్నది. మస్తు మంచిగా చేసింది. నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం, అలాగే చేపల ఫ్రై అంటే కూడా ఇష్టం. మీకెంతమందికి చేపల కూర ఫ్రై పులుసు ఇష్టమో కామెంట్ పెట్టిర్రు. నాకైతే చేపల ఫ్రై అంటే పిచ్చి పిచ్చి ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. చేపలు అంటేనే చాలా ఇష్టం. ఎట్లా చేసినా ఇష్టంగా తింటా నేనైతే. మా ఫ్రెండ్ ఎట్లా చేస్తుంది, నూనెలోనే చేపలు వేసింది, కానీ నేను చారులో వేస్తా ముక్కలు. అయినా చాలా బాగుంటుంది ఇట్లా చేసినా. ఆ మరుగుతుంటే నాకైతే ఇప్పుడే ఆకలి అవుతుంది, తినాలనిపిస్తుంది. కానీ మా సైడ్ చేపలు అస్సలు దొరకవు, అందుకే తినలేకపోతున్నా. ఆశ ఎక్కువ ఉంటుంది చేపల పులుసు మీద, చేపల మీద, కానీ ఇక్కడ దొరకవు. ఓకేనా మరి? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఒక కామెంట్